దీపం దగ్గర 2 అక్షతలు వేసి ఒక పుష్పం పెట్టాలి. దీపం దర్శయామి, సాక్షాత్తు ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపానికి మొదటే మనం దీపం వెలిగించగానే గంధము కుంకుమ బొట్టు అలంకరణ చేసుకుని ఒక పుష్పం పెట్టేయాలి. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకో పుష్పం పెట్టి 2 అక్షతలు వేయాలి. ధూపదీప అనంతరం మళ్ళీ కాసిన నీళ్ళు అలా దేవుడికి చూపించి పక్కన వదిలిపెట్టేసేయాలి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం మీరు ఏం పెడితే ఆ అరటిపండు కానీ, అరటిపండు పెట్టాను కొద్దిగా అలా తోలు ఒలిచి నైవేద్యం పెట్టాలి. బెల్లం ముక్క పెట్టారని ఒక ఆకులో పెట్టాలి. ఏం పెట్టినా కింద పెట్టేసేయకూడదు, నేల మీద పెట్టి నైవేద్యం పెట్టకూడదు. ఒక ప్లేట్లో కానీ లేదా ఒక ఆకులో కానీ పెట్టుకోవాలి. మీరు బెల్లం ముక్క నైవేద్యం పెట్టాను, నిత్య నైవేద్యం బెల్లం ముక్క పెట్టుకోవడం తప్పేం లేదు. గుడ ఉపహారాన్ని నివేదయామి అని చెప్పి నీళ్లు చల్లి అలా చుట్టూ ఒక చుక్క నీళ్లు తిప్పిన తర్వాత ఇలా ఇందాకట్లా బొట్టన వేలు కిందకి పెట్టి ఇలా చూపించాలన్నమాట. 5 సార్లు ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ. నైవేద్యం